వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో చూడండి. ఏమండి, ఈరోజు నేను బీరకాయ కూర వండుతున్నాను. ఇవి అరకిలో బీరకాయలండి. బీరకాయ కూర వండటానికి కావలసిన పదార్థాలు: బీరకాయలు, అరకేజీ బీరకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు అండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా మాత్రమే అండి. ఉప్పు కొంచెం వేసుకోవాలి బీరకాయ కూరలో, ఇలా ఎక్కువైపోద్ది. హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు అండి. ఈరోజు మనం బీరకాయ కూర వండుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బీరకాయల్ని ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇక నేను కూర డైరెక్ట్గా వండేస్తాను. ఆయిల్ వండేటప్పుడు చూపిస్తానండి. చూడండి, బీరకాయ చెక్కు తీసుకోవాలి, పొట్టు తీసుకొని, ఈ పొట్టు అంతా తీసుకొని బీరకాయల పొట్టు ఇక చిన్న ముక్కలుగా కడిగి, బీరకాయలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక వండేసుకోవడమేనండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తానండి. ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుంటున్నామండి. తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. తర్వాత పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. పప్పు కాస్త వేగాలండి, పచ్చిశనగపప్పు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాను. పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. కాస్త వేయించుకోవాలి. కొంచెం వేగితే చాలండి. ఉల్లిపాయ ముక్కలండి. తర్వాత బీరకాయ ముక్కలు వేస్తున్నాను.
కాస్త వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. కూరకి సరిపడా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కూరకి సరిపడా కారం వేస్తున్నానండి. కారం పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి కొంచెం వేసానండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు వండుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలియ తిప్పితే బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది. మనం పోసిన ఆయిల్ వాటర్లోనే కూర ఉడికిపోద్దండి. సిమ్లో పెట్టుకుంటే బాగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్లోనే కూర ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ప్లేట్ మూత వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ చూపిస్తాను కూర ఉడికిన తర్వాత. ఉడికేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి. చూడండి కూర ఎలా ఉడుకుతుందో చూపిస్తాను నేను మీకు. చూడండి, నేనైతే వాటర్ పోయలేదు, బీరకాయలో నుంచి వాటర్ వచ్చేసింది. బీరకాయలో నుంచి ఇలా వాటర్ వచ్చేస్తుందండి. ఇలా ఈ బీరకాయలోని వాటరు డ్రై అయిపోయే వరకు 10 నిమిషాలు వండుకోవాలండి. సిమ్లో పెట్టి వండుకుంటే బాగా కూర ఉడికిపోద్దండి. బీరకాయలన్నీ ఉడికిపోతాయి. ఇలా చేసి చూడండి మీరు కూడా. కూర చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కూర ఉడుకుద్దండి, 10 నిమిషాలు పట్టుద్ది. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను నేను మీకు. చూడండి కూర ఉడికిందో లేదో నేను చూస్తున్నాను ఇప్పుడు. చూడండి కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి.
ఇప్పుడు నేను కూర టేస్ట్ చేసి చెప్తానండి. కూర చాలా బాగుందండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. ఇంతేనండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. బాయ్ అండి, బాయ్.